ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవః మామకః పాండవైశ్చేవ కిమకుర్వత సంజయ. అజ్ఞానరూపుడైన ధృతరాష్ట్రుడు సంయమరూపి అయిన సంజయుడితో ఇలా అడుగుతాడు: ఓ సంజయ, ధర్మక్షేత్రం మరియు కురుక్షేత్రంలో ఒకే చోట చేరి యుద్ధం చేయకోరిన నా వారు మరియు పాండుపుత్రులు ఏం చేశారు అని. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న సాధారణ ప్రశ్న కనిపిస్తున్నా ఆ మాటల్లో భయం, ఆశ, అంధత్వం దాగి ఉంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. కురుక్షేత్రం అంటే ఒక నేల కాదు, అది ధర్మ పరీక్షకు నిలబడే స్థలం. అందుకే శ్లోకం మొదటే ధర్మక్షేత్రం చెప్పబడింది. ధర్మం ఉన్న చోట అధర్మం ఎక్కువ కాలం నిలవదు అని ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు. అందుకే అతనికి ఈ సందేహం. మామకః పాండవశ్య అన్నాడు. గమనించండి, ముందు నా వాళ్ళు అన్నాడు, తర్వాతనే పాండవులు అన్నాడు. సహజంగా ఇది మనిషికున్న లక్షణమే. తప్పైనా సరే నా వాళ్ళు అని అనుకుంటాడు, న్యాయమైనా సరే ఇతరులని వాళ్ళు అని వేరు చేస్తాడు. ఇక్కడ అహంకారం మాట్లాడుతుంది, బంధం కళ్ళు మూసేస్తుంది. ఏం చేస్తున్నారు సంజయ? ఈ ప్రశ్నలో జిజ్ఞాస కాదు, భయం ఉంది. ధర్మం గెలుస్తుందేమో అన్న భయం.